హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. రెండవ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాము. హగ్గయి అమ్మ ఒక్క నిమిషం దొరకలేదు, మనం చూస్తున్నాము. హగ్గయి 2-4-5 వచనాలు చదవాలి. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొను. ప్రధాన యాజకుడగు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొను. దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించు. నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకున్నాం. చాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మాటని మీ పాదములకు కోటానుకోట్ల నమస్కారములు. ఈ భయంకరమైన అనానుకూల వాతావరణంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధికి రానిచ్చి, దేవా నీ పాదముల చెంత కూర్చొనిచ్చి, నాయన మరి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మాట అర్థం తెలుసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చి, మగ్ధలేని మరికి ఎంత అవకాశం ఉందో, ఎంత ఆశ ఉందో నేను చూడాలని, అటువంటి గొప్ప అనుభవంలోకి మమ్మల్ని నడిపించడానికి మీరు ఇచ్చిన ఈ వాక్యం కొరకు మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మీరే దిగి వచ్చి అయోగ్యురాలైన నన్ను అవతలకి నెట్టివేసి సమస్త మహిమ ఘనత స్తుతి స్తోత్రములు పొందినట్లు మీరే మాతో మాట్లాడండి. మా యొక్కకు వచ్చి వేసిన జీవనాథుడైన యేసయ్య అది పరిశుద్ధ నామములు నిన్ను వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము 2వ అధ్యాయము 4-5 వచనాలు చదివారు. ఇక్కడ ఏంటంటే సొలొమోను కట్టినటువంటి దేవాలయము చాలా అందంగా కట్టారు, చాలా ఖరీదైన దేవాలయం కట్టారు, చాలా గొప్ప దేవాలయం కట్టారు. మనకి చెవులకి ముక్కులకి పెట్టుకోవడానికి కూడా బంగారం ఖరీదు. మొత్తం దేవాలయం అంతా బంగారంతో కట్టారు. 3 వంతులు బంగారంతోనే ఉంది. ఆ సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయాన్ని సాతాను బబులోను వారు రూపంలో వచ్చి పాడు చేస్తే, యూదా దేశం మీద ఆనాటి గవర్నర్ అయినటువంటి జెరుబ్బాబెలు గారు, గవర్నర్ అని ఉంది, తెలుగులో అధికారి అని ఉంది, ఇంగ్లీష్లో గవర్నర్ ఆఫ్ జూడా అని ఉంది. సో ఆ సొలొమోను యొక్క ఖరీదైనటువంటి దేవాలయాన్ని సాతాను బబులోను వారు, అంటే సాతాను అన్నమాట, వచ్చి పాడు చేస్తే యూదా దేశం మీద ఆనాడు గవర్నర్గా ఉన్నటువంటి జెరుబ్బాబెలు గారికి, ప్రధాన యాజకుడైన యెహోషువకు మరి యెహోవా వాక్కు ప్రత్యక్షమై చెప్పారట. ఏమని చెప్పారు? ఇప్పుడు చదువుతున్నాం కదా, ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు
ధైర్యము తెచ్చుకొను. ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ, ధైర్యము తెచ్చుకొను. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ దినము మన వాక్య భాగం ఏంటంటే, మన పాఠ్యాంశం ఏంటంటే, మందిరమును దేవునికి ఇష్టమైనదిగా కట్టుకోవడం. అందరూ చెప్పండి, మందిరమును దేవునికి ఇష్టమైనదిగా కట్టుకోవడం. మళ్ళీ చెప్పండి. రైట్. మందిరం అంటే ఏంటంటే దేవునికి నివాస స్థలం. ఈ మందిరాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటేంటంటే మన ఆరాధన స్థలమైన దేవాలయం. ఇటు చూడండి, మందిరాలు ఎన్ని రకాలు చెప్పాలి. ఒకటేమో మన ఆరాధన స్థలమైన దేవాలయం, రెండవదేమో మన హృదయం అనేటువంటి దేవాలయం. చాలా మందికి తెలియదేమో ఇది. ఒకటేమో ఇప్పుడు మనం కూర్చున్న ఆరాధన చేస్తున్నటువంటి దేవాలయము, రెండవది ఏంటండి, ఎక్కడుంది అది? ఎక్కడుంది? మనలోనే ఉన్నది, మన హృదయం అనేటువంటి దేవాలయం. ఈ రెండింటి విషయంలో చూసినట్లయితే, మొదటి నంబర్ 1, మనుష్యులకు లోకానికి ఇష్టమైనదిగా కట్టబడినటువంటి బాహ్య సౌందర్యం గల దేవాలయం. ఎంత బాగా కట్టారండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి, ఎంత కష్టపడ్డారండి, ఎంతకాలం వెయిట్ చేశారండి. ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో అనుకుంటాం కదా, అనుకుంటాం కదా. ఎంత బాగుంది ఈ కట్టడం, ఈ దేవాలయం నేను ఎక్కడా చూడలేదే అనుకుంటాం. అది బాహ్యంగా సుందరంగా కనపడేటువంటి బాహ్య సౌందర్యము గల దేవాలయం. రెండవది ఏంటంటే ఆత్మ సంబంధమైన, దేవునికి ఇష్టమైన, దేవుడు నివసించే విధముగా కట్టబడిన దేవాలయం. విన్నారా? బయటికేమో చాలా అందంగా బ్రహ్మాండంగా కోట్లు ఖర్చు పెట్టి దేవాలయాన్ని కట్టారు, అదొక రకం. రెండవ దేవాలయం ఏంటంటే ఆత్మ సంబంధమైన, దేవునికి ఇష్టమైన, దేవుడు నివసించే విధముగా కట్టబడిన దేవాలయం. ఈ విషయము మరి ఈ రెండు దేవాలయాలకి వర్తిస్తుంది. ఒకటేంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం ఒక్కసారి చెప్తా. ఒకటేమో ఆరాధన స్థలము అనేటువంటి దేవాలయము, రెండవది హృదయం అనే దేవాలయం. చెప్తారా? ఆరాధన స్థలం అనేటువంటి దేవాలయము, రెండవది హృదయం అనేటువంటి దేవాలయం. ఇక్కడ 7 ముఖ్య విషయాలు ఈ వాక్యంలో మనము ఈ ఉదయకాలంలో ధ్యానం చేసి, ఏంటి ఈ దేవాలయాల సంగతి? 2 రకాల దేవాలయాలు ఏంటి? ఒకటేమో చాలా బాగా ఉంటుందట, చాలా అందంగా ఉంటుందట, మెరిసిపోతుందట, అసలు చూద్దామన్నా కూడా అదిరిపోయేటట్టుగా ఉంటుందట. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ అది మామూలు ఏమంటారు, క్రైస్తవ దేవాలయం కాదు, కానీ మా చిన్నబాబు వచ్చి అదేదో చూద్దాం, ఏదో పెద్దగా రాశాడు హిస్టరీలో, హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉందంట, ఊరికే నేను చూద్దామని ఢిల్లీ వెళ్ళినప్పుడు హుమయూన్ అది చూశానన్నమాట. అసలు ఎన్ని బిల్డింగులు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత. అది బాహ్య సంబంధమైన దేవాలయం. రెండవది ఏంటండి చెప్పాలి, దేవునికి ఇష్టమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి, దేవుడు నివసించేటువంటి దేవాలయము. ఈ 2 రకాల గురించి 7 ముఖ్య విషయాలు మనము
ధ్యానం చేసుకున్నాను. నంబర్ 1 ఏంటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. 1:6 చదువుకుందామా? అక్కడిలోనే మీరు విస్తారముగా విత్తినను మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని నన్ను జీతము చినిగిపోయిన సంచిలో ఎంత భయంకరం చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏం చేస్తున్నారు మీరు? అందమైన బయటికి బాహ్యంగా కనపడేటువంటి దేవాలయాన్ని చూసి సంతోషిస్తున్నారా? మీలో ఒక భాగంగా అంతర్భాగంగా ఉన్న మీ హృదయం అనేటువంటి ఆలయము దేవునికి ఇష్టంగా ఉందని సంతోషిస్తున్నారా? దాన్ని చూసి సంతోషిస్తున్నారా, లేకపోతే దీన్ని చూసి సంతోషిస్తున్నారా అని ప్రశ్న అడుగుతా ఉన్నారు. మీరు విస్తారంగా పండినా ఇవన్నీ ఎక్సెట్రా 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 ఫిల్ ఇన్ ద బ్లాంక్. లాస్ట్లో ఏమన్నారంటే మీ జీతం ఎట్టుందంట? చినిగిపోయిన సంచిలో. ఏంటంటే ఏమైపోయినాయి ఈ డబ్బులన్నీ? మందిరము ఎలా కట్టుకోవాలి, దేవునికి ఇష్టమైందిగా ఎట్లా కట్టుకోవాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. మరి ఈ దేహం అనేటువంటిది, ఈ దేవాలయము సరిగ్గా కట్టుకొనలేకపోవడం వలన, వింటున్నారా, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోండి. మీ ప్రవర్తన గురించి ఒక్కసారి ఆలోచించండి. బయట బాహ్య దేవాలయం కాదండి, నీలో ప్రతి ఒక్కరిలో, నాలో, నీలో, వాళ్ళలో, వీళ్ళలో ఉన్నటువంటి ఈ దేవాలయం సంగతి ఈ దినము ముఖ్యంగా మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ డబ్బులన్నీ చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఎందుకు జారిపోతున్నాయి? ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించినట్లయితే, దేహం అనేటువంటి దేవాలయాన్ని సరిగ్గా కట్టుకోలేకపోవడం వలన, వింటున్నారా? మళ్ళీ ఐ రిపీట్, దేహం అనేటువంటి నీ దేవాలయము సరిగ్గా కట్టుకోలేకపోవడం వలన ఇక్కడికి వచ్చి, ఎక్కడికి? ఆరాధనా స్థలానికి వచ్చి నీలో ఉన్న లోకం ద్వారా ఈ దేవాలయాన్ని కూడా పాడు చేస్తాం. వింటున్నారా? వింటున్నారా? నీ హృదయం అనేటువంటి దేవాలయము దేవునికి ఇష్టమైంది. నేను చెప్తాను మళ్ళీ ఆ రెఫరెన్స్లు కూడా చెప్తాను. అది నువ్వు సరిగ్గా కట్టుకోకుండా ఇక్కడికి వచ్చి ఆరాధనా స్థలానికి వచ్చి నీలో ఉన్న లోకం ద్వారా ఈ దేవాలయాన్ని కూడా పాడు చేస్తూ ఉన్నావు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు. ఎంత ఎంత గొప్ప మాటలు చూడండి. మరోసారి చదవండి, ఇంకా తీస్తానే ఉన్నారమ్మా. కావున మేము అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు శిష్యులైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటంట? దినదినము 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 చనిపోతానే ఉన్నాం. ఏమో బ్రతుకుతామో లేదు, ఇవాళ బతికి ఉన్నాం, రేపు ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఏమంటున్నారు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు అంటే హృదయంలో ఉన్న, దేవాలయంలో ఉన్న ఈ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను కనుక
క్షణమాత్రముడు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగచేయుచున్నది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకంటే ఒక్కసారి ఆలోచిద్దాం. నీలో ఉన్నటువంటి హృదయం అనేటువంటి దేవాలయము నీది కాదది, ప్రభువు నివసించే దేవాలయం. ఈ దేవాలయాన్ని ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తున్నారండి. ఎట్లాగంటే ఈ ఆరాధనా స్థలంలో నేడు ఆ అంతరంగ పురుషుల్లో ఎదుగుదల లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెత్తనాలు చేస్తున్నారంట. తెలుసా నీకు? ఈ ఎక్కడెక్కడ లేని మాటలని అడిగారు రాస్తారు. హృదయ దేవాలయాన్ని అసలు మెయింటైన్ చేసుకోకుండా, శుద్ధి లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవుని నివసించలేకుండా అవతల పారేసి ఆరాధనా స్థలానికి వచ్చి నువ్వేంటి అదేంటి ఇదేంటి వాళ్ళేంటి వీళ్ళేంటి మాట్లాడటం వలన ఏం చేస్తున్నారంట చెప్పండి. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా, వారి పెత్తనాల వలన సరైనటువంటి బోధలు, సరైన ప్రార్థనలు జరగటం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు జరగనిట్లేదు. ఇది చాలా గొప్ప మాట. ప్రభువు మరి ఆ ధ్యానంలో అందించినటువంటి మాట అయ్యగారు చాలా చోట్ల రాశారు. దేవదాస్ అయ్య హృదయంలో ఉండదు, బయటకు వచ్చి షో చేస్తారన్నమాట. పెత్తనం చేస్తారు. నోరు ఎవరుకుంటే అది మాట్లాడతారు. జాగ్రత్త, దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ మాటలు, నీ క్రియలు, నీ చూపులు, నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచించండి ఒక్కసారి. మరి ఏ మాత్రం కూడా సరైనటువంటి ప్రార్థనలు జరగకుండా, సరైనటువంటి బోధలు జరగనీయకుండా చేస్తూ ఉన్నారట. ఇంకా చూడండి, ఎందుకంటే వాళ్ళకి మనుషులు బాగుపడేటువంటి మాటలంటే ఇష్టం ఉండదండి. ఎందుకంటే వాళ్ళకని కాదు, ఎవరెవరి హృదయము దేవునికి అనుకూలంగా లేదు, దేవుడు నివసించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, వాళ్ళు అక్కడ వరకే ఆగకుండా ఆరాధన బయట కనపడే దేవాలయం, దేవుడు నివసించే దేవాలయంలోకి వచ్చి మొత్తం పాడు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీ ప్రవర్తన ఎలా ఉన్నారు. 2వ తిమోతికి రాసిన పత్రిక తిమోతి 2వ తిమోతి 4వ అధ్యాయం చదువుదాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 2 నుండి 4 వరకు చదువుకుందాం. సమయములను అసమయములను ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనుల హితబోధులు సమీపక దొంగ చెవులు కలవారే. అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా. ఇక్కడ ఏంటంటే ప్రభువేమో నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమని దేవుడు చెబుతుంటే ఇక్కడ వీళ్ళంతా హితబోధను సహింపక మనుషులకి మేలు జరిగేటువంటి విషయాల గురించి వాళ్ళకి ఇష్టం ఉండదండి. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిలియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నారు. కానీ వచ్చిందండి. ఇప్పుడు ఎక్కడన్నా చూసుకోండి, ఎక్కడైనా ఇదే పరిస్థితిగా ఉంది. పోయిన వారం వచ్చింది ఒక అగ్రికల్చరల్ ఆఫీసరు, తునిలో చేస్తుంది అమ్మాయి. మన చర్చి అంటే చదువుకునేటప్పుడు చదువుకుంది. రోజు ఫోన్ చేసి ఏడుస్తుందండి మాకు. ఏంటంటే నేను ఎన్నో చర్చిలు తిరిగాను, నాకు ఎక్కడ వాక్యం నచ్చటం లేదు,
చదువుకున్నప్పుడు నేను సమయం అంతా వృధా చేశాను. ఇప్పుడు నేను జాబ్ రిజైన్ చేసి వచ్చి మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను అందండి. పోయినవా అమ్మాయి పేరు యాక్చువల్గా సూజన్ పావని, అంతకు ముందు పేరు వద్దులేండి శివపార్వతి అంటారు. వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ కూతుర్ని తీసుకొని వచ్చింది. ప్రతిరోజు అమ్మాయి ఫోన్ చేసిందంటే ఏడవకుండా ఉంటాను. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు దేవుడు నాకు కనబడి మాట్లాడుతున్నాడు. నేను దేవదాసయ్య గారి బోధలు చదువుతున్నాను. బోధలు చదివినప్పుడల్లా నన్ను కొత్తగా పొడిచినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఇక్కడ ఏంటంటే దురద చెవులు. ఎక్కడ చాలా చర్చలు తిరిగాను నేను, ఎక్కడ మాకు ఇటువంటి బోధలు కనపడలేదని. కుటుంబంతో మేము ఆగమ్మ అని చెప్తున్నాం. ఎండలు భయంకరంగా ఉన్నాయంటే ఇక ఆగలేకపోయిన వారం తుని నుండి వచ్చిందండి. అగ్రికల్చరల్ ఆఫీసర్గా చేస్తుందట. ఎన్నో చర్చలు తిరిగిందట. నాకు ఎక్కడా కూడా ఈ బోధలు కనపడలేదండి. దేవదాసయ్య గారి బోధలకి అనుగుణంగా ఉండేటువంటి బోధలు నాకు ఎక్కడ. కావాలంటే అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకొని మాట్లాడాలి. సో విషయం ఏంటంటే, దూరంగా చెవులు గలవారై మంచి మాటలు చెప్తుంటే అసలు వినకుండా, వినబుద్ధి కాకుండా ఏం చేస్తున్నారంటే ఇంకేదన్నా వేరే మాటలు, పలానా విషయం, పలానా ఆయన విషయం, దొరద చెవులు అన్నమాట. ఇంకా ఏంటి చెప్పండి. దాంతోనే బతుకంతా ఇడుస్తూ ఉన్నారు. మరి అటువంటి స్థితిలో భయంకరమైనటువంటి లోక సంబంధమైన విషయాలు ఇంకా ఏమి తెలుసుకుందామో అని ఆశపడుతున్నారు. కానీ దేవుని యొక్క మాటలు, హిత బోధలు, గొప్ప బోధలు, రాకడకు సిద్ధపడే బోధలు, సన్నిధి చేసే బోధలు, దేవుడు ప్రత్యక్షంగా కనబడి మాట్లాడే బోధలు వాళ్ళు ఆటంకాలుగా ఉంటున్నారు అనేటువంటిది ఒక్కసారి మీ ప్రవర్తన ఆలోచించుకోండి అని నంబర్ 1 చెప్పారు. రెండవది చూసినట్లయితే, మరి దేవునికి ఇష్టమైనవిగా 2 దేవాలయాలు కట్టుకోకపోవడం వలన జరిగే నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్నాం కదా, హగ్గయి దాంట్లోనే ఉండండి. హగ్గయి 1లోనే 10-11 వచనాలు చదువుకుందాం. కాబట్టి అమ్మ తీసుకున్నాను ఆయన ఒక్కసారి ఆగి. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశము మంచు కురవకి ఉన్నది, పండగ ఉన్నది, భూమికి పర్వతములకును అనావృష్టి కలుగు చేసి. ఒక్క నిమిషం ఆగు తల్లి, ఒక్క నిమిషం. మరంట కలుగు చేసి ధాన్యము విషయంలోను, ద్రాక్షారసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. ఎన్ని డబ్బులన్నా ఖర్చు పెట్టండి, అదేమి నీ చేతి కింద రాదు. మొత్తానికి కూడా క్షామము వచ్చి వేసింది. ఎందుకంటే మీ ప్రవర్తన ఎవరు కూడా సరి చేసుకోవట్లేదు. లోక సంబంధమైన విషయాలకే దురద చెవులు గలవారై లోక సంబంధమైన విషయాలకే ఆశిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఆ అమ్మాయి, ఆ సూజన్ అనేటువంటి అమ్మాయి, మరి ఎందుకు ఏడుస్తావమ్మా నువ్వు అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వెందుకు నేర్చుకోలేదు. దేవదాసయ్య గారి పుస్తకాలు మొత్తం మళ్ళీ వేస్తుందంట. ఎందుకు నువ్వు తప్పు చేసావంటున్నారంట. ప్రభువు మాట్లాడుతున్నారంట. ఎందుకు ఇలా జరిగింది, నువ్వెందుకు పొరపాటు చేసావు, నువ్వు ఎట్లాగమ్మా. వాళ్ళ హస్బెండ్ అంటున్నారంట, ఇంత పెద్ద పోస్ట్ వదిలిపెట్టుకొని నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే, అమ్మాయి ఏజిఎంఎస్సీను బిఎస్సీను నాకు తెలియదు కానీ పెద్ద పోస్ట్ చేస్తున్న అమ్మాయి అయితే, నువ్వు వెళ్ళిపోతే మనం ఎలా బతుకుతామంటున్నానంట. దేవుడు చూసుకుంటాడు అంటున్నాడు. దేవుడు ఎట్లా చూసుకుంటాడు, అంత పెద్ద పోస్టు అని ఈ అమ్మాయి ఆయన అంటున్నాడంట. సరే, ఏదేమైనా సరే ఇక్కడ 7 విషయాలు దేవునికి ఇష్టమైనవిగా 2 దేవాలయాలు, ఆరాధనా స్థలము, హృదయం అనే దేవాలయము. ఆరాధనా స్థలం అనే దేవాలయము, హృదయం అనే దేవాలయము
ఎక్కడైతే దేవునికి ఇష్టంగా లేవో, ఇన్ని ఉన్నా కూడా ఎంత సంపాదించినా కూడా క్షామము అనే కరువుతో ఉన్నారు. అందుకనే హగ్గయిలో ఇందాకే చదువుకున్న 1:6 జీవితము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. అందువలన ఈ 7 రకాల నష్టాలు జరుగుతూ ఉన్నాయట. మూడవది చూచినట్లయితే, మీరు ఈ మందిరాన్ని కట్టిన ఎడల, ఏ మందిరాన్ని? ముందు హృదయం అనే దేవాలయాన్ని బాగు చేసుకోండి. అక్కడి నుంచి వచ్చి ఆరాధనలో ఇంకా ఎక్కడెక్కడ ఉందో తప్పు అలా చూసుకుని 2 దేవాలయాల్లో పరిశుద్ధత నిలుపుకున్నట్లయితే, ఈ మందిరాన్ని కట్టినట్లయితే, నీలో ఉన్న హృదయం అనే దేవాలయాన్ని, దేవునికి ఆరాధన స్థలమైన ఈ దేవాలయాన్ని కట్టినట్లయితే మీరు సంతోషిస్తారు అని హగ్గయి 1:8 ఉంది. చదువుదామా? 1:8 పర్వతములెక్కి రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరము, ఒక్క నిమిషం, ఏ మందిరము? నంబర్ 1 మీ హృదయం అనే దేవాలయం. హృదయంలో మొత్తం అసూయ, ద్వేషము, భయంకరమైనటువంటి ధనదాహము, మరి లోక సంబంధమైనటువంటి విషయాలని నిండుకునుండి ఈ ఆరాధన స్థలానికి వచ్చి దీన్ని కూడా పాడు చేసేస్తారు. భయంకరమైన తీర్పు మనకి రాబోతుంది, జాగ్రత్త పడాలని అసలు ఆ దేవదాసయ్య గారి విషయాలు చదువుతుంటే గుండె కొట్టుకుంటూ ఉంటుందండి. సరే, మరి ఆ మూడవది ఏం చెప్పానమ్మా? మీరు ఈ మందిరమును కట్టిన ఎడల, ఏ మందిరము? ముందు హృదయం అనే దేవాలయాన్ని సరిచూసుకోండి, తర్వాత ఆరాధనకు రండి. ఆరాధనలో కూడా పరిశుద్ధంగా దేవుడికి ఇష్టమైనట్లుగా మీరు ఉన్నట్లయితే మరి సంతోషిస్తారని హగ్గయి 1:8 ఉన్నది. ఈ దినము ప్రభు ఈ విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట మాట్లాడారండి. 1:8 ఏముందంటే, ఒక మాట మాట్లాడారు. పర్వతములెక్కి రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని. అందరూ చదవండి ఒకసారి దయచేసి. మళ్ళీ ఇక్కడ చూడండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని పర్వతములెక్కి రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి. పర్వతం ఎక్కడం అంటే ఏంటండి? పర్వతం ఎక్కడం అంటే తెలుసా మీకు? అసలు ఉన్నత స్థానం, ప్రభుతో సహవాసం చేయడం, ప్రభుతో కనపడి మాట్లాడేటువంటి అనుభవాన్ని సంపాదించడం. పర్వతాలు అంటే మరి ప్రభు మాట్లాడేటువంటి ఆ గొప్ప అనుభవం పొందడమే ఉన్నతమైన పర్వతాలు ఎక్కడం. పర్వతాలు ఎక్కడం, తర్వాత ఇంకోటి ఏంటండి చెప్పండి? రాను తీసుకొస్తారు కదా కట్టడానికి. కావాలి కదా చెక్కలు, కిటికీలకి తలుపులకి చెక్కలు కావాలి. ఈ మ్రానేంటో తెలుసా అంటండి? ఈ మ్రానంటే ఎవరో తెలుసా? ఈ మ్రానికి ఆద్యుడు యేసు ప్రభు సిలువ మ్రాను మోసారు కనుక ఈ అనుభవంలోకి రావాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? శ్రమ అనుభవించాలి. లోక సంబంధమైన ఆనందం కాదు. ఈ బంగారం కొనుక్కున్నాను అనే ఆనందం కాదు. ఈ గొప్ప ₹1,00,000 చీర కొనుక్కున్నాను అనే ఆనందం కాదు. చాలా అందంగా ఉన్నాననే ఆనందం కాదు. చాలా రంగుగా ఉన్నాననే ఆనందం కాదు. ప్రభువు కొరకు నేను శ్రమ పడుతున్నాను. ప్రభు రూపం రావడానికి, ప్రభులాగా ప్రార్థించడానికి, ప్రభులాగా శ్రమ పడడానికి, ప్రభులాగా మరి భయంకరంగా హింసించబడడానికి, ఈవెన్ చంపబడడానికి. మరి హతసాక్షులు అలాగే కదా. కనుక ఇదిగో మీరు అలాంటి దేవాలయం కట్టినట్లయితే నేను సంతోషిస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. అంటే అసలు ఈ దినం యొక్క సారాంశం ఏంటంటే, 2 దేవాలయాలు, ఒకటేమో నీలోనే ఉన్న దేవాలయం, ఇంకోటేమో
నీవు ఆరాధనకు వచ్చే దేవాలయం అని. ఈ రెంటిని కూడా హృదయ దేవాలయం విషయంలో కానీ ఈ దేవాలయ విషయంలో కానీ సౌందర్యం గురించి కాదండి ప్రభు మాట్లాడేది. శరీరాన్ని బాహ్యంగా అలంకరించుకుని వస్తా ఉన్నాము, బాగానే ఉంది, అది మంచిదే. అయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అలాగే 6:19లో మన దేహము దేవుని ఆలయం అని అందరికీ తెలుసు కదండి. చదవండి, త్వరగా చదవండి. దేవుని ఆలయమై ఉన్నారని మీరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? రైట్, అలాగే చాలు. 6:19 కూడా చదవమ్మా. మీ దేహము వలన మీ దేహం వలన మీ దేహము దేవుని వలన దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అయి ఉన్నదని మీరు ఎరుగరా? మీకు తెలుసు కదా. చాలా మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. దేవుడు నివసించే ఈ యొక్క దేవాలయము 2 కొరింథీ 4:16 కూడా చదవండి దయచేసి. 2 కొరింథీ 4:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయడు. ఎంత భయంకరం చూడండి. తీసారా? 2 కొరింథీ 4:16. అది 1 కొరింథీ 3:16, 6:9. ఇది 2 కొరింథీ 4:16. దేవుడు నివసించే దేవుని యొక్క ఆంతర్య పురుషుని సౌందర్యం ఎట్లా ఉంది? బాహ్య పురుషుని శృంగారించుకుని ఆంతర్య పురుషుడు క్షీణించిపోతే నరకానికి వెళ్ళిపోతాము. అందుకే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము చదువుకున్నాం. తీయండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి చదువుకుందామండి. జాగ్రత్తగా చదవాలి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకుంటాయు, వస్త్రములు ధరించుకుంటేను, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. మనం కనపడేది కాదు, మనం కనపడే బంగారం కాదు, మనం కట్టుకునే చీరలు కాదు, మనం వేసుకునేటువంటి ఆ నగలు కానీ ఏదైనా 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 తీసి అవతల పడేసినట్లయితే ఈ దేవుని దృష్టికి విలువైందంట. ఏంటంటే వెలుపటి అలంకారము, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం అనేటువంటి వెలుపటి అంటే బయట అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము. నోరు తెరిచారంటే భయంకరం. క్రైస్తవులు అనేటువంటిది కాదు. ప్రభు విషయం ఏంటండి? గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. నోరు నిన్నే ఒక ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక పుస్తకం ఇచ్చాడు. వీళ్ళు పాటలు రాశారే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, వాళ్ళ యొక్క జీవిత చరిత్రల పుస్తకం మాకు ప్రజెంట్ చేశాడు. చేస్తూ మీరు చదివారా? మేము చాలా అన్ని చదివామండి అంటే, అగో ఆ పులిపాటి జగన్నాథన్ గారు రాశారంట. ఇప్పుడు పి సుశీల పాటలు పాడితే ఆ తాతగారు అందరంట. మరి ఒకసారి అంతా తీసుకెళ్ళి బైబిల్ మొత్తం పంచారంట పిల్లలకి, అందరికీ కూడా స్కూల్లో పంచితే ఆయనకి మంటమండి ట్రంక్ పెట్టి కింద పెట్టి ఆనక దొక్కి పడేసాడంట బైబిల్ని. ఏమయ్యా అందరికీ ఇచ్చారు కదా, స్టూడెంట్ ఏజ్లోనే అందరికీ ఇచ్చారు కదా, ఇచ్చి నాకు అసహ్యం అని అట్లా మాట్లాడుతూ అందరు కూడా అందరినీ మాట్లాడుతుంటే ఒక్కడు కూడా నోరు తెరవలేదా. అలా మాట్లాడుతూ ఉంటే ఒకనాడు అనుకున్నాడంట, అరే మరి ఇదేంటి ఎన్ని మాటలు మాట్లాడినా, ఇంత అసహ్యంగా మాట్లాడినా నోరు తెరవట్లేదు ఏంటండి బాబు, ఇదేంటో రహస్యం ఉన్నదని అప్పుడు బైబిల్ ఆ ట్రంక్ కింద పడేసి అసలు కనపడకుండా చేసిన ఆ బైబిల్ తీసి చదవడం మొదలు పెట్టాడంట. ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఏం చేశారంట,
ప్రభు వెంటనే మాట్లాడటం ప్రారంభించాడు. నీ కులమే పాటుదయ్యా, నీ మతమే పాటుదయ్యా. అసలు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చేసి గొప్ప పాటలు రాశాడండి, గొప్ప పాటలు. అందరూ కూడా చాలా చాలా దమ్ము ఉందంట, వెళ్ళిపో నువ్వు ఆ కులాన్ని నమ్ముకున్నావంటే. ఎవరు తోడు లేకపోయినా కొట్టారంట, భయంకరంగా దెబ్బలు కొట్టారంట, ఇంట్లో నుంచి వెలివేశారంట, మందిరానికి వెళ్ళొద్దన్నారంట. నీకంత ఏమీ లేకపోయినా అడుక్కునన్నా నా ప్రభు నన్ను అడుక్కొని తిన్నయ్యాడు అని వెళ్ళిపోయి గొప్ప పాటలు రాశాడు. నీవు తోడై ఎవరు రాలేదంట, తోడెవరాదు, నువ్వు ఉంటే చాలు ప్రభువా. ఇక్కడేంటి మనం చెప్పుకునేటువంటి ఈ మాట ఏంటంటే చెప్పండి ఏమండి, మౌనముగా అన్ని కూడా భరించడము. ఏం మాట్లాడినా సరే సరే ప్రభువా, ప్రభువుని మనం అనుకరించాలి. ఇష్టం వచ్చినట్టుగా మనం కూడా గెలుద్దాము, మనం కూడా మాట్లాడదాం. ప్రతి దానికి కూడా తీర్పు ఉన్నదనేటువంటి విషయము మనం మర్చిపోకూడదు. కనుక ఆయన నీవు మార్చుకోవడం వలన ఎలా మారుతాము, మరి ఎట్లా పోతండి? నా హృదయాన్ని నేను ఎలా పరిశుద్ధంగా నేను ఉంచుకోగలుగుతాను, ఎలా చేయగలుగుతానంటే ఆయన పాదములు వేశారన్యము. నీవు తోడైన చాలు, ఉన్న పాటున వచ్చు ప్రభువా, నీ దగ్గరికి వచ్చేస్తున్నానయ్యా. నాకు చేత కాదు, నా హృదయాన్ని నేను మార్చుకోలేను, నా నోటిని నేను కంట్రోల్లో ఉంచుకోలేనయ్యా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నా. నా హృదయంలో మరి అసూయ, ద్వేషము, భయంకరమైనటువంటి అక్రమము మొత్తం నిండిపోయి ఉంది నాయన. ఇదంతా నన్ను నేను బాగు చేసుకోలేను. ఎన్ని చీపుర్లు పెట్టినా, ఎన్ని చెప్పినా సరే, ఏం చేసినా పోదు. నువ్వు నాలోకి రాయ్యా. నా హృదయం అనే దేవాలయానికి రామని ఎవరైతే ప్రార్థన చేస్తారు, రోజుకు 3 సార్లు ప్రార్థన ఎవరైతే చేస్తారు, అప్పుడట ప్రభు అంట ముందు హృదయం అనే దేవాలయాన్ని బాగు చేస్తాడట. అప్పుడు నీవు వచ్చే ఆరాధన స్థలం అనేటువంటి దేవాలయం పరిశుద్ధమైపోద్ది, ప్రభువు నివసిస్తారు, గొప్ప అద్భుతాలు జరుగుతాయని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇది 3 అయిపోయినాయండి. 4వ పాయింట్ ఏంటంటే, నేను మీకు తోడు ఎలా చేస్తాను, నేను ఎలా నోరు తెరవకుండా ఉండగలుగుతాను, నేను ఎలా తిట్టకుండా ఉండగలుగుతాను, నేను ఎలా అసూయపడకుండా ఉండగలుగుతాను. ఎట్లా అండి? అన్యాయం జరుగుతుందిగా, అదంతా భయపడవాకండి. నేను మీకు తోడుగా ఉన్నాను, ధైర్యము తెచ్చుకుని పని జరిగించండి అంటున్నారు. హగ్గయి దాంట్లోనే 1:13 చదువుదామా? అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా. ఇదే అందరంట ఆ 13కి పైన చదివినట్లయితే, యెహోవా యందు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనుకున్నారట. అలాగే 2:4లో కూడా ఉన్నది, మళ్ళా ఉంది, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడు యెహోయాదా కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశంలో సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నేను మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్తా ఉన్నారు. ఇది వరకే సంపూర్ణ సిద్ధి. ఇప్పుడేంటంటే మీరు కొత్తగా చెప్పేది, మీరేంటి కొత్తగా చెప్తున్నారా, మాకు తెలియదు అని చెప్తున్నారా అనుకోవచ్చు. ఇది వరకే భక్తితో నిండి ఉన్నాము, మేము చాలా భక్తి కళాలో ఉండి ఇదేంటంటే మీరు చెప్పేది. ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నాము అని అనుకునే వారికట వారి దేవాలయాలు ఆయనకి ఇష్టంగా పట్టుకోవడానికి దేవుడు తోడుగా ఉండడంట. మాకు భక్తి ఉంది, మేము మంచోళ్ళని మీరేంటి చెప్పేది, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారా అనుకునేటువంటి వాళ్ళకట ఆయనకి ఇష్టమైనట్లుగా నాలో నీలో ఉన్న హృదయం అనే దేవాలయం కట్టుకోవడానికి దేవుడు తోడుగా ఉండడట. ఎందుకంటే లూకా సువార్త 18:11 చూసినట్లయితే, పరిసయ్యుల ప్రార్థన చూసినట్లయితే దేవునికి ఇష్టమైన ప్రార్థన కాక తను తాను హెచ్చించుకునేదిగా ఉన్నది.
ఇక అవన్నీ చదవనక్కర్లేదు, మీరు తర్వాత చూసుకుని నాకు సమయం లేదు. లూకాసు వార్త 18:11 పరుసయ్యుని ప్రార్థన ఉంది. అయ్యా నేను 10వ వంతు ఇస్తున్నానయ్యా, ఆ సోపులను పుదీనాలను అన్ని టైత్ ఇచ్చేస్తున్నానయ్యా, హెచ్చించుకుంటున్నాడు, ఉపవాసం ఉంటున్నాను అన్ని చేస్తున్నాడు. నో క్యాట్ అవుట్, దేవుడికి అంగీకార యోగ్యం కాదు. అయితే సుంకరి ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నది కనుక పరిసయ్యుల వలె అహంభావంతోను గర్వముతోను ఉన్నవారిని నేను మీకు తోడుగా ఉన్నాను, ధైర్యము తెచ్చుకోండి అని అన్నాడంట. ఎవరైతే సుంకరిలాగా తగ్గించుకుని ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక దేవా పాపినైన నన్ను కరుణించుమని ఎంతో హృదయం అంతా కుంగిపోయిందట, దూరం నుండి నిల్చున్నాడట, కన్నీళ్లతో అంటున్నాడట, అయ్యా అయ్యా నేను తగనయ్యా. ఆకాశము వైపు కనులెత్తుటకైనను పర్వతాల దగ్గర ఉన్నత స్థలాల దగ్గర ఉన్నటువంటి దేవుడి దగ్గర ఆ వైపు చూడడానికి కూడా ఇష్టం లేక నేను తగన్నాయనా అని కన్నీటితో అడిగితే ఆయన కన్నా పరిసయ్యుల కన్నా సుంకరి మరి అంగీకరించబడి ఆయన ప్రార్థన ఇష్టంగా ఉంది. దేవుడట అలాంటి వాళ్ళకి నేను తోడుగా ఉన్నాను, ధైర్యము తెచ్చుకుని పని జరిగించడని దేవుడు ఇదేమన్నా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 4వ పాయింట్లో ఆ దేవాది దేవుడే యోహాను సువార్త 13:5 శిష్యులైనటువంటి వారి పాదములు కడిగాడు. ఎక్కడైనా శిష్యులు గురువుల పాదాలు కడుగుతారు కానీ గురువులు శిష్యుల పాదాలు కడగలరు. అంత తగ్గించుకున్నాడే దేవుడు. మనం తగ్గించుకోవద్దా? మన హృదయాన్ని తగ్గించుకోవద్దా? మన హృదయంలో ఉన్న కపటాన్ని తీసివేసుకోవద్దా? అసూయ తీసుకోవద్దా? అహంభావాన్ని తీసివేసుకోవద్దా? గర్వాన్ని తీసివేసుకోవద్దా? ఇవన్నీ కూడా తగ్గించుకుని నీ హృదయ దేవాలయాన్ని కట్టుకోవడానికి నువ్వు ముందుకు వస్తే, కన్నీళ్లతో ప్రార్థిస్తే దేవుడట తోడుగా ఉండి ధైర్యం ఇస్తారట. ఆయన నీ దగ్గరకు వచ్చి నీలో నివసిస్తాడట. ఇది 4వ విషయం. 5వ విషయం చూసినట్లయితే హగ్గయిలోనే 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, కొంతకాలము ఇంకొక వారు ఆకాశమును భూమిని సముద్రమునకు నేలను నేను కంపింపలేదు. నేను అన్యజనులందరినీ కలిగింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు చాలు. ఈ 5వ పాయింట్ కదా సార్. ఈ హగ్గయి 2:5 ఏంటంటే ఇంకొక మారు ఆకాశము, భూమి, సముద్రము, నేల ఈ విషయాలు ఏంటంటే ప్రభు యొక్క 2వ రాకడని మనకి తెలియజేస్తూ ఉన్నాయి, లేదా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మరి 1 పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నామా? ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గర్జించిపోవును, పంచభూతములు వికటమైన వేంద్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు కదులుకొని లయమైపోవునట్టి పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆసక్తితో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రార్థనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై. ఎవరికైనా బాధపడుతుందా ఈ విషయం? వచ్చేస్తుందండి. కమ్ముకుంటూ ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామా? ఆమోసు సైన్యములకు అధిపతి యెహోవా ఆయన భూమిని మొత్తగా కరిగిపోవును, నివాసులందరూ ప్రలాపింతురు. నైలు నది వలనే అది అంతయు ఉబ్బుకుచుండును, ఐగుప్తు దేశపు నైలు నది వలనే అది అణగిపోవును. ఆకాశం
సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేయువాడును ఆయనే. మొత్తాన్ని కూడా, ఆకాశాన్ని, భూమిని, నేలను, సముద్రాన్ని మొత్తాన్ని కంపింపబోతూ ఉన్నాడట. ఎవరైతే ఇదిగో భూమి ఉంది కదా, యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? యెషయా 66:1. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అమ్మ చదువు. చూడండి, ఆకాశం మొత్తం నా సింహాసనము. వినండి జాగ్రత్తగా, మళ్ళీ ఒకసారి చదువు గాయత్రి. సింహాసనము మొత్తం అయిందేనంటండి. ఆకాశం అన్ని కంట్రీస్, ప్రపంచమంతా ఆకాశము నా సింహాసనము, మొత్తం నా. మీరు ఏం కడతారు? ముందు మీ హృదయం చూసుకోండి అయ్యా, మీ హృదయం చూసుకోండి అమ్మా. అది బాగు చేసుకోండి, శుభ్రపరచుకోండి. నేను నివసించే విధంగా ఎవరైతే నిత్యము భూమి ఆయన పాదపీఠం కనుక నిత్యము ఆయన పాదముల చెంత మన హృదయ దేవాలయాన్ని కట్టుకుని మొదలుపెట్టుకున్నట్లయితే ఈ భయంకరమైన శ్రమలు రాకుండా తప్పించుకుని ఎగిరి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది 5వ పాయింట్. 6వది ఏంటంటే, నా ఆత్మ మీ మధ్యనే ఉన్నది కనుక మీరు భయపడద్దు. మరి అక్కడ ఈ 2:5 చదువుతాము. మళ్ళీ మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్య ఉన్నది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక ఏంటి? అందరూ దూరం పెడతారేమో, అందరూ తిడతారేమో, తిట్టని కొరడంతో పడతారేమో, కొట్టని ఎవరు కొట్టండి, బలంతో పొడుస్తారు. ఇవన్నీ ప్రభు పనులు. అవన్నీ మనం పొందవలసినటువంటి ఉమ్మి, మనం పొందవలసినటువంటి భయంకరమైన మాటలు, విమర్శలు, తిట్టుకోవడాలు, ఉమ్మి వేసుకోవడాలు, బలంతో పొడుచుకోవడాలు, తోడాలతో కొట్టుబడ్డాలు, నాను మోసి సిలువ నాను మోసి ఎన్నోసార్లు తూడు కలిగినటువంటి సందర్భాలు మనకు రావు కదా. మనం పొందవలసినటువంటి ఈ దెబ్బలని ఆయన పొంది వేశాడు. భయపడద్దు మీరు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మిమ్మల్ని మరి మీరు భయపడకండి, నేను మీతో ఉన్నాను. యోహాను సువార్త చదవండి అమ్మా, 14-16 చదవండి, అలాగే 18 కూడా చదవండి. యోహాను సువార్త 14-16 చదవండి. సత్య స్వరూపియగు ఆత్మను నేను మీ మధ్య ఉన్నాను. 18 ఏముందమ్మా? వెరీ గుడ్. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తును, మీతో ఉంటాను, మీలో నివసిస్తాను. ఎక్కడ నివసిస్తాడు? ముందు నీ హృదయ దేవాలయం పట్టుకో. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి, లేదో పెద్దోళ్ళారా, ఏమైనా మధ్య వయస్కులారా, యవనస్తులారా, ముందు మీ హృదయాన్ని బాగు చేసుకోండి. ప్రభు వచ్చేస్తున్నాడు. ఇక సమయం లేదు 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 లేదు, సమయం వచ్చేసింది కనుక ప్రభు ఇంత కఠినమైనటువంటి వాక్యాన్ని రోమా 8:9 నుంచి కూడా చదువుతామమ్మా, దయచేసి చదవండి. రోమా 8వ అధ్యాయం 9 నుండి చదువుతాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడు. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. మీరేంటన్నా చెప్పండి, ప్రార్థన చేసుకుంటున్నా, అని చేస్తున్నా, అది చేస్తున్నా, కూటానికి వెళ్తున్నా, మందిరానికి వెళ్తున్నా, అవన్నీ ఒక పక్క. దేవుని సన్నిధిలో నువ్వు ఎంతకాలం గడుపుతున్నావు? దేవుడు ప్రత్యక్షపడేటువంటి ఆ ప్రత్యక్షత నువ్వు అనిపించగలుగుతున్నావా? ప్రభు స్వరాన్ని వినగలుగుతున్నావా? నీ జీవితంలో నువ్వు ఏం చేయాలో దేవుడు అప్పుడు నీకు ఏం కావాలన్నా వచ్చేస్తుందండి, ఏం కావాలన్నా వచ్చేస్తుందండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడ, ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు. ఇవన్నీ చేయకుండా సంవత్సరాల బట్టి ప్రార్థన చేస్తే ఎవరికనక్క మొత్తం భూమి అయింది, ఆకాశం అయింది, సముద్రం అయింది. అయితే నువ్వు మాట్లాడు. ఎవరన్నా ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే, ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రినో, లేకపోతే సీఎంఓ, పిఎంఓ ఎవరి దగ్గరికి వెళ్తే ఎంత జాగ్రత్త పడతామండి. ఎక్కలేని భయభక్తులు, కాళ్ళకు దండం పెట్టడం, సాష్టాంగపడ్డం, అసలైన సర్వాధికారి అన్ని నామముల కన్నా
ఏంటంటే నీ హృదయాన్ని బాగు చేసుకో, నీ హృదయాన్ని బాగు చేసుకో, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. ప్రభు వచ్చి వేస్తున్నారు. నీ మాట సరిగ్గా ఉందా, నీ నాలుక సరిగ్గా ఉందా, నీ ప్రవర్తన సరిగ్గా ఉందా? పొద్దాక ఆలోచించండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? శక్తి చేత కాదనను, నీ అంతకు నువ్వు తెచ్చుకోలేదు. బలము చేత కాదనను, నా ఆత్మ ద్వారా సమస్తము చేస్తా. అదిగో జెరుబ్బాబెలు మరి మందిరాన్ని కట్టాలంటే గొప్ప గొప్ప అన్ని అడ్డాలు తెచ్చారంట, పర్వతాలు. అవన్నీ కూడా అవి ఏమీ చేయలేవు. అదిగో భయంకరమైనటువంటి మాటలు, భయంకరమైన విషయాలు వింటూ ఉన్నాం. శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా నిధి చేతునని యెహోవా సలామి ఓ గొప్ప పర్వతమా. జెరుబ్బాబెలు నడలింపను, ఎంత మాత్రపు దారవు నీవనెను, యెహోవా సలామిచ్చి. నువ్వు ఏమన్నా ఆటంకాలు పెట్టు, మనుషులు పెట్టని, ఏమన్నా పెట్టని, పరిస్థితులు పెట్టని, ఏమన్నా పెట్టని, సాతాను పెట్టని. ఎందుకంటే ఎప్పుడు మింగుదుమా అని తిరుగుతా ఉన్నాడు వాడు. పేతురు పత్రికలో చూసినట్లయితే ఎవరు మింగుదుమా అని ఆ భయం అంతా తీసేసుకుని ఏం చేయాలంట? ప్రభు పాదాలు పట్టుకోవాలంట. చివరిగా చూసినట్లయితే నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. హగ్గయిలోనే ఉందండి 2వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే 2:7 నేను అన్యజనులందరినీ ఆమె జనులందరినీ కదిలింపగా, ఆ, అన్యజనులందరూ ఆమె జనులందరికీ ఇష్ట వస్తువులు తేడు. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఎప్పుడు నింపుతాడంట? ఎవరి మందిరం ఉంటే వాళ్ళే ఇది అప్లై చేసుకోవాలండి. ఎవరి మందిరంలో ప్రభు ఉంటే, ఎవరి హృదయంలో ప్రభు ఉంటే ఇదిగో మహిమ వచ్చేస్తుందట, మహిమ వచ్చేస్తుందట. మనం హగ్గయి భక్తుల ద్వారా దేవుడు పలికించిన ఈ మాటల ప్రకారం మన ప్రవర్తన సరి చేసుకోవాలి. ప్రభు సంతోషించినట్లుగా మన దేహం అనే దేవాలయాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు దేవుడు నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది. అంతేగాక మనము ధైర్యం కలిగి రాబోయే శ్రమలను సహించి మహిమ మేఘానికి ఎగిరి వెళ్ళగలము. అందుకే 42:9 ఏముందంటే ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరమును మించునని ప్రభు ఆడాడు అన్నమాట. మ్యాండేటరీ అంటారు కదా, ప్రభు ఆజ్ఞాపించేస్తున్నాడంట. మ్యాండేట్. ఎవరైతే హృదయ దేవాలయాన్ని ఆయనకి ఇష్టమైనదిగా, ఆయన మహిమతో నిండిదిగా నిర్మించుకుంటారో వారి ఆరాధన స్థలమైన దేవాలయమును కూడా మహామహిమ గలదానిగా చేసి మహిమ మేఘం ఎక్కుతారు. అందుకని హృదయమును దేవునికి, నీ హృదయము నా హృదయము దేవుని ఆత్మకు నివాస స్థలముగా నిర్మించుకున్నటువంటి వారు ఎంత శ్రమైనా లెక్క చేయరండి, ఎన్ని విమర్శలైనా లెక్క చేయరండి. ఏమైనా బాధైనా, శ్రమైనా, హింసైనా ప్రభువునందు ఆనందిస్తారు. లోకము చేత, శరీర కార్యముల చేత నిండిన వారు, దేహం అనే దేవాలయం గల వారికి పరలోక ఆనందం ఉండదండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తా. 2 స్త్రీలు ఉన్నారంట ఒక ఊర్లో, ఓ పల్లెటూరులో. ఒక ఆమె చాలా నిరుపేద స్త్రీ అంట, ఇంకొక ఆమె చాలా ధనవంతురాలంట. ఈ నిరుపేద స్త్రీకి ఎవరో ఒక నిరుపేద పురుషుడిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ ధనవంతురాలైన స్త్రీకి చాలా దూరం, చాలా ధనవంతుడిని ఇచ్చి పెళ్లి చేశారంట. ఎందుకంటే ఈమె ధనవంతురాలు కనుక ఆయన కూడా మూలికి ఎంత దానం ఉందంట, పెళ్లి చేశారంట. అక్కడి నుంచి వస్తుందంట, ఎప్పుడో ఒకసారి వస్తుందంట. వచ్చినప్పుడల్లా ఈ స్నేహితురాలను కలుస్తుందంట. ఏమని కలుస్తుంది? ఏంటి ఈ పిచ్చి తాడు వేసుకున్నావేంటి, ఈ పిచ్చి పోగులు పెట్టుకున్నావేంటి, ఇదేంటి అదేంటి అని మాట్లాడుతారు. సరే మెదకుండా ఊరుకుంటాం. ఎప్పుడు వచ్చినా సరే ఇట్లాగే మాట్లాడుతుంటే ఒకరోజు అందంట, ఈ పేదవాళ్ళ
దేవునిలో బహు ఉన్నతంగా ఉందంట. కన్నీటి ప్రార్థన ద్వారా, సన్నిధి ద్వారా ప్రభు యొక్క మాట విని ప్రభు మాట ప్రకారం నడుస్తూ ఉందంట. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని మార్గంలో నుండి అటు ఇటు తొలగట్లేదంట. ఈమెమో వస్తుందంట, ఆర్భాటం చేస్తుందంట, నాకు చూడేన్ని ఉన్నాయో, నాకు చూడేన్ని ఉన్నాయో అంటుందంట. అయితే విషయం ఏంటంటే ఒక రోజంతా విసిగిపోయి, ఇదిగో నేను నా గోల్డ్ నగలు ఉన్నాయి, మీకు ఇప్పుడు దాకా చెప్పలేదు, నేను చెప్తాను చూడు అని అంటే, ఎక్కడ ఉన్నాయి తీసుకురా అన్నాడు. 4 గంటలకు తెస్తాను ఆగమన్నాడు. 4 గంటలు అయ్యేటప్పుడు చూపించు నేను మళ్ళీ వెళ్ళిపోవాలంటే, స్కూల్ నుంచి వచ్చారంట ఇద్దరు. వీళ్ళే నా నగలు. ఎవరంట? పిల్లలంట, నగలంట. అయితే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, శరీర సంబంధమైనటువంటి పిల్లలు బిడ్డలు ఇక్కడ ముఖ్యం కాదండి. ఆత్మీయంగా నువ్వు స్వార్థ చెప్పి ఎంతమందిని నీవు దేవుని కొరకు సంపాదిస్తూ ఉన్నావు. ఎన్ని ఆత్మ వాళ్ళందరూ కూడా పెట్టలేదండి. ప్రభు అంటారంట అక్కడికి వెళ్ళినాక, ఇదిగో నువ్వు ప్రార్థన చేసావు చూడు, ఈమంట అసలు ఏమి లెక్క చేయలేదంట. నా ప్రభుతో నేనుంటే చాలు. ఏమీ లేకపోవచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు. అదిగో ఆ విజయవాడలో ఒకటి ప్రజాశక్తి నగరని అక్కడ హాస్పిటల్ ఉంది. చీరాల వేరే హాస్పిటల్లో డాక్టర్ గారు అమ్మాయిని చేసుకున్నాడు ఆయన, యేసుపాదం గారని. LEFలో నుండి వాళ్ళు విడిపోయి అమెరికాలో ఉంటున్నాడు ఆయన. ప్రతి సంవత్సరం అమెరికా వాళ్ళని తీసుకొచ్చి సినిమా యాక్టర్ని అండ్ అమెరికాని తీసుకొచ్చి కోటాలు పెడతారు. సరే మేము వచ్చేదాకా వెళ్ళాము, ఇప్పుడు వెళ్ళట్లా, మాకు తీరిక లేదుగా. అయితే ఆయన ఒకరోజు కోటంలో ఏం చెప్పాడంటే, దేవుడు ఎంత నమ్మకస్తుడు, ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ గలవాడు. 63 సంవత్సరాలు వచ్చినాయి నాకు, దేవుడు నన్ను అంత ప్రేమించాడో తెలుసా మీకు? 63 ఏళ్ల వయసులో నాకు బిడ్డనిచ్చాడు. ఇప్పుడు ఆ కొడుకు సేవ చేస్తున్నాను. దేవుడికి తెలుసు నీ అవసరత తెలుసు, నీకు ఇల్లు లేదని తెలుసు, నీకు ఉద్యోగం లేదని తెలుసు, నీకు పిల్లలు లేదని తెలుసు, నీకు గృహం లేదని తెలుసు, నీకు అది లేదని తెలుసు, అన్నీ తెలుసు. కానీ నీవు ఆయనకు వచ్చి సమర్పించుకోవడం, ప్రభువా అవన్నీ కాదయ్యా, నాకు నువ్వే కావాలయ్యా అని ఎవరైతే అడుగుతారో ఇవన్నీ క్షణంలో వచ్చేస్తాయంటే అసలు సీక్రెట్ అది. ఇవన్నీ కూడా ఏం కావాలంటే అన్ని పరలోక వెళ్ళమన్నదే అని రాశారు అయ్య గారు. ఏంటండి ఆ వచనం ఏంటో ఎత్తుతాను, నేను ముగించేస్తున్నాను. అయ్యా ఎత్తుతారా? బహుగా ప్రార్థన చేయడి దాంట్లో ఉంటుంది. పరలోక వెళ్ళ మొత్తం ఆకాశం అయింది, భూమి అయింది, నేల అయింది, సముద్రం అయింది, అన్ని అయింది అంటే మరి ఆయన మనకి ఎవడా ఏంటి? ఆమె అసలు లెక్క చేయాల, తాడుంటే ఏముందంట తీసేవాడు. నాకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఉన్నత స్థితి. నీ మందిరాన్ని చక్కగా కట్టుకో. తద్వారా ఆరాధన స్థలం అనేటువంటి మందిరాన్ని ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతి ఇచ్చాడండి. పాటలు పాడే తలంతి ఇచ్చాడు, వాక్యం సువార్త ప్రకటించే తలంతి ఇచ్చాడు, పరిచర్య చేసే తలంతి ఇచ్చాడు, ఇంకా ఏంటంటో సండే స్కూల్ టీచర్స్గా ఇంకా చాలా చాలా పనులు చేయడానికి ఇచ్చాడు. ఎవరు కూడా ఒకళ్ళిద్దరు తప్ప వాడలేదు. అది కూడా మనం సిగ్గుపడవలసిన విషయం. పాటలు పాడడానికి సిగ్గుపడిపోతామండి. ఎందుకో మరి ప్రభువుని స్తుతించడానికి ఈ చేతులు తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ప్రభువుని స్తుతించడానికి ఇచ్చాడు. అది నీకు తెలుసా? నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవుని ఇష్ట ప్రకారం నడవాలి. దేవుని ఇష్ట ప్రకారం నడిచి ఆయన రాకడ మేఘం ఎక్కాలి. అట్టి కృప తండ్రి మనకు అనుగ్రహించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మందిరాన్ని కట్టుకోవాలి. నాయన సొలొమోను దేవాలయం మందిరం చాలా గొప్పగా కట్టబడింది, చాలా గొప్పగా కట్టబడింది. అయితే ప్రభు నా దేవాలయం, నా హృదయం అనే దేవాలయం, ఈ యొక్క ఆలయం ముందు నా హృదయం అనే దేవాలయాన్ని కట్టు, శుద్ధి చేసు,
ప్రవర్తన అంత నీ ఇష్ట ప్రకారం చేసినట్లయితే ఈ ఆరాధన స్థలంలోకి వచ్చి తన ఆలయంలో నా మొర వినెను. ఆదరైన ధరణి భయకంపం వచ్చి, ఆదరణ అంటే ధరణి అంటే భూమి అండి. ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే భయం అంట, భూమి అంట కనిపించిందంట. ఆ విషయం శిష్యుల విషయం చెప్పారు. ఇదిగో మరి భూమిని తలకిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చారని చెప్పారు కదా. మేము కూడా ముందు మా హృదయం అనే దేవాలయాన్ని బాగు చేసుకుని ఈ ఆరాధన స్థలం అనేటువంటి దేవాలయాన్ని కొరకు ఎంతో ప్రయాసపడాలి. మా శక్తియుక్తులన్నీ కూడా అడ్డు పెట్టాలి ప్రభు. మా శక్తియుక్తులన్నీ వినియోగించాలి ప్రభు. ఎందుకంటే నేను ఉండే ఈ స్థలంలో నిన్ను మహిమపరచాలి. అప్పుడు సిద్ధ పరీక్ష రాకడం ఎక్కడానికి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పెళ్లి మాదిరిగా తయారు చేస్తారు కనుక అందుకు నీకే నమస్కారం చెల్లించుకుంటూ మేము ప్రతి ఒక్కరూ కూడా నాయన దేవాలయం అనేటువంటి ముందు మా హృదయమును తద్వారా లేదా ఆ తరువాత ఈ ఆరాధన స్థలం అనేటువంటి దేవాలయం శుద్ధి చేసుకుని నీ కొరకు పని చేసినట్లయితే అయ్యా గిన్నెడు నా నామను చన్నెళ్ళిస్తే ఫలం పోగొట్టుకోరన్నాగా ఆయన జ్ఞాపకం చేసుకుని అందరికీ కూడా ఎవరు తప్పిపో నీ మహిమ మేఘమెక్కే కృప దయచి అందరూ శుద్ధి చేసుకునే కృప దయచి నీ ఇష్ట ప్రకారం జీవించే జీవితం మాకందరికీ దయచేయండి. యేసు నామములో నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.